నమస్కారం సత్యవార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించిన రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. మృతులు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. వైఎస్ఆర్సీపీలో తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది. జెడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ. అందుకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. రాజమండ్రి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తనను ఎంతో కలిచివేసిందని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి సిద్ధా రాఘవరావు తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాల వారికి ఆర్థిక సహాయం క్రింద ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి ముఖ్య కారణం వాహన డ్రైవర్ నిద్రపోవడమేనన్నారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హైవేలపై రెస్ట్ హోంల ఏర్పాటుకై కేంద్రానికి లేఖ రాస్తున్నామని చెప్పారు. తిరుమల నుంచి దర్శనం చేసుకుని ఎలమంచలి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తుఫాన్లో 23 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేసే సమయంలో డ్రైవరు నిద్రమత్తులో ఉండటం వల్ల ఆ వ్యాన్ గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జి గోదావరికి సంబంధించి అక్కడ డివైడర్ కొట్టుకొని అది లోపల పడిపోవటం జరిగింది. అది ఉదయం కనుక్కోవటం జరిగింది. ధర్మిలా అక్కడ అందరూ కూడా అక్కడ ఇమీడియట్గా అక్కడ కలెక్టర్ గారు కానీ అక్కడ దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఇమీడియట్గా డెడ్ బాడీస్ అందరూ కూడా తీయటం జరిగింది. 22 మంది చనిపోయారని వారు నిర్ధారణ చేయడం జరిగింది. అందువల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి పబ్లిక్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ కొంతమందికి అవి కఠినంగా ఉన్నాయని బాధ వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఈరోజు జరిగిన యాక్సిడెంట్ చూస్తే చాలా బాధాకరం. అందరూ ఒకే కుటుంబంలో ఇంతమంది చనిపోవటం అంటే అందరికీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎంబడే దిగ్భ్రాంతి తెలియపరచడం జరిగింది. ఏదేమిటికి ముఖ్యంగా ఆ కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియపరుస్తున్నాను. చాలా దిగ్భ్రాంతితో బాధపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందని ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చెప్పరాజప్ప గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీరు చెప్పింది వాస్తవం ఉంది. నేషనల్ హైవేస్ లో ముందు రెస్ట్ హౌస్ లో అక్కడక్కడ ఈ పెట్రోల్ పంప్స్ దగ్గర ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈ మధ్యకాలంలో కరెక్ట్గా లేవు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా నేషనల్ హైవేస్ అథారిటీ కూడా నేను ఒక లెటర్ కూడా రాస్తాను. అవసరమైతే వాళ్ళతో కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. తప్పకుండా కూడా అందరూ కూడా స్లోగా డ్రైవింగ్ చేసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు. దానికి ఇదే ఉదాహరణ. అందువల్ల అందరూ కూడా కేర్ఫుల్గా పోవాలని కోరుతాం. సార్, ప్రతి వెహికల్ పరిమితి మించి వాహనాలకు ప్రమాదం అని చెప్తున్నారు కదా సార్. ఈవెన్ ఆటోల్లో కూడా 25 మంది 30 మంది పోతున్నారు సార్. ఇప్పటికీ హైవేలో ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మనం కంట్రోల్ చేయడానికి లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ స్పెషల్ డ్రైవ్ ఇచ్చాం. స్పెషల్ డ్రైవ్ ఇచ్చి 13,000 కేసులు బుక్ చేస్తాం 13 జిల్లాల్లో. పోలీస్ అండ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిపి. తర్వాత మేము కూడా మళ్ళీ ఒక మధ్యలో కాలంలో ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చాం. కొంచెం అర్థం చేసుకుని ముందుకెళ్తారు. దీని మీద కూడా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ చేయడం మొదలు పెడుతున్నాం. ఇదే కాకుండా కూడా కంటిన్యూగా ఈ టీం ఎప్పుడు కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ అధికారితో కలిపి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ వెళ్లే వెహికల్స్ కేసులు కూడా రాయటం జరుగుతుంది. వారు కంట్రోల్లో చెప్పే అవకాశాలు కూడా జరుగుతున్నాయి. కానీ అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదం అందరూ కూడా బాధలో ముంచేయడం జరిగింది.
సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లను ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ కోరారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్ కు సంబంధించిన కేసుకు స్వయంగా జిల్లా జడ్జి రాజీ కుదిర్చారు. ఈ అదాలత్లో 7th ఏడీజే రమణి కృపావతి, 1st ఏడీజే సయ్యద్ ఇస్మాయిల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ వెంకటేశ్వర ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. గల్లా దేవమ్మ, గల్లా రోహన్, వెంకట గౌతమ్మ, గల్లా యాన్, పోలీస్ స్టేషన్ అక్కడ పోతే వాళ్ళు చేసుకోవాలి. పీసీఆర్ కోర్టు ఎక్సైజ్ అప్పుడు సరిపోదు. దయచేసి ఖచ్చితంగా బయట మా మొబైల్ ఫోన్ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవాలని స్టెప్ సీఈఓ బి రవి సూచించారు. కేకే కంప్యూటర్స్ మరియు ఒంగోలు జేసీఏ ఆధ్వర్యంలో ఫోకస్ ఫర్ ఫ్యూచర్ అనే శిక్షణా కార్యక్రమాన్ని కేకే కంప్యూటర్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బి రవి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సైకాలజిస్ట్ డి నాగిరెడ్డి కమ్యూనికేషన్ స్కిల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేసీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రవికుమార్, రామకృష్ణ, సురేష్, శేఖర్, శివకుమార్, జయరామాచార్య, కృష్ణంరాజు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కేకే కంప్యూటర్స్ ఎండి రవీంద్ర పర్యవేక్షించారు. సొసైటీలో ఫ్రస్ట్రేషన్ ఎవరు చూసిన ఫ్రస్ట్రేషన్ స్టేజ్లోకి వెళ్ళి కోపం అందరం మీద నాకు ఎవరు ఏం సాయం చేయలేదని అదొక్కటి గమనిస్తున్నాం. అది మీరు అది మీరు చాలా చిన్న ఏజ్, ఇప్పుడే అడుగు పెడుతున్న ఏజ్ కాబట్టి ఇటువంటి ట్రైనర్స్ ప్రైవేట్ వాళ్ళు ట్రైనర్స్ ముందుగా గురించి యాంటిసిపేట్ చేసి అండ్ ఆయన అన్నారు కదా విజన్ ముందు ఫోకస్ రాబోయే రోజులు గమనించి 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి. రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో యూత్ ఫెస్టివల్ సందర్భంగా పోటీలు నిర్వహిస్తే చూడటానికి వచ్చింది అమ్మాయి. గ్రూప్ డిస్కషన్ కి నేను జడ్జిగా ఉన్నాను. నా దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి ఉత్సాహం, చురుకుదనం చూసి ఆ అమ్మాయినే నిర్వహించమన్న కార్యక్రమం మొత్తం అద్భుతంగా హ్యాండిల్ చేసింది. ఆ మొత్తం గ్రూప్ డిస్కషన్ మొత్తం ఆ తల్లి హ్యాండిల్ చేసింది. చాలా చాలా మంచి ధైర్యం ఉంది, స్వరం ఉంది, లాంగ్వేజ్ మీద మంచి తినేసి హాయిగా నిద్రపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు ఎటో వెళ్లిపోయింది మనసు, ఇలా ఒంటరి అయిపోయింది వయస్సు అని వచ్చేది కాదు కళ. నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్నెవరో వచ్చి టచ్ చేస్తే ఉలిక్కి పాడుతో తత్తరపాటుతో నిద్రలేచి ఏంటి రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నట్టుంది, నేను 5 o'clock లెగిసి నేను ట్రైన్ పట్టుకుని వెళ్ళాలి కదా అని ఉలిక్కి పడి నువ్వు నిద్ర లేచి సడన్ గా వెళ్ళి నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి. రామకృష్ణ గారు
జేసీ ఇంటర్నేషనల్ జేసీ ప్రెసిడెంట్ మిస్టర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. దీనిలో పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడానికి వాళ్ళ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద నాగిరెడ్డి గారు చాలా మంచి సమాచారం ఇవ్వడం జరిగింది. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీ మనసుని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అనే అంశాన్ని స్టూడెంట్స్కి బాగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో తీర ప్రాంత ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ తెలియజేశారు. తన ఛాంబర్లో తీర ప్రాంత ఉత్సవాలకు సంబంధించి అధికారులతో ప్రకాష్ కుమార్ సమీక్షించారు. జూలై 11, 12 తేదీలలో తీర ప్రాంత ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం 14 కమిటీలను నియమించామని చెప్పారు. తీరం వద్ద పర్యాటక, చేతి వృత్తులు, హస్తకళలు, డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈవెంట్స్ మెయిన్గా ప్రధానంగా ఈ బీచ్ ఫెస్టివల్లో ఉండే ఈవెంట్స్ బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, అలాగే కైట్ ఫ్లయింగ్, మ్యూజికల్ చైర్స్, ఇలా విద్యార్థులకు, ప్రజలకు, ఉద్యోగస్తులకు అందరూ కూడా పాల్గొనే విధంగా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే ఎగ్జిబిషన్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్, హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్, టూరిజం ఎగ్జిబిషన్, అలాగే షోస్, క్యాటిల్ షో, డాగ్ షో, ఫ్లవర్ షో అండ్ ఫ్రూట్ షో. అంతేకాకుండా ఈ మెహందీ కార్యక్రమం, అలాగే రంగవల్లులు, స్త్రీలకు రంగవల్లులు పోటీలు, ఈ విధంగా సుమారు 14 ఈవెంట్స్తో ఈ బీచ్ ఫెస్టివల్ని మరి కొత్తపట్నం బీచ్లో జరుపుకునేందుకు గాను ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించాం. దీనికి విస్తృత ప్రచారం కల్పించవలసిన అవసరం ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఫెస్టివల్ని విజయవంతం చేయాలని మరి జిల్లా యంత్రాంగం తరఫున కోరడం జరిగింది. ఒక వివాహిత పట్ల సెల్ ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతున్న చిన్నగంజం మండలం సత్తయ్యపాలెంకు చెందిన కొనిదెన శివ అనే 20 సంవత్సరాల రాస్కెల్ని ఎస్ఐ బత్తుల నరసింహారావు అరెస్టు చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో సుజాత శర్మ సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది సక్రమంగా పనిచేస్తేనే వ్యాధుల నివారణ సాధ్యపడుతుందని సుజాత శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్, క్షయ నివారణాధికారి డాక్టర్ రమేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. How many are specialists first? No, only single specialist. No gynecologist is there. They are all. I mean, these doctors, 186. What is the education? All MBBS. MBBS. Only MBBS. So, if the C-section, this is MBBS plus how many years of experience? Some will have 5, 6, 10 years. Some will have only 1 year, 2 years. Fresh candidate without experience or not? They will work in PHCs. They won't do such sterilization like that. But they will deliver. Delivery they know. That's why we are all referring high risk. So that is now we are spreading the thing like that. So all the high risk cases, our tracking system should be after that nobody. Reports there.
తర్వాత వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది మేడం, యాంటీ-ఏఐఎస్ వెబ్సైట్. No, I am interested in district website. If this could be drilled down to clusters madam, 18 clusters, 4 or 5 mandals, 4 or 5. so Adanti is one deputy MLG. Yes, We are having Adanti cluster. It is 248. That is belongs to Ford man. That was Ford. code coding of the cluster. Given by state government. Okay. MLC. అదే NIC national. Health facility, the PSCG Bangalore. Yes, PSCG. We are not clicking these select all and టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంతో పాటు దామచర్ల వారి ఆంజనేయ టుబాకో కంపెనీలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు, కొండెపి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, నాయకులు మన్నే రవీంద్ర, దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరి పరమశ్రీ మరిపూడి టు కుంట హనుమారెడ్డి ఎక్కువ మెజార్టీతో మా మండలం నుంచి గెలిపిస్తామని సభాముఖి. నమస్కారం. ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కోకటకొండ వరప్రసాద్ రావుగుడు, నచ్చిల్కురుపాడు, రాజ్యం బాగలేటిపాడు ట్రై చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మామూలుగా ఈరోజు మీ అందరికీ తెలుసు, మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన సమర్థవంతమైన నాయకులు పెద్దలైనటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం, ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజు నామినేషన్ వేసుకున్న తర్వాత ఈరోజు మంచి రోజు మనం ప్రచారం కూడా మొదలు పెట్టుకోవాలి అని తర్వాత ఈరోజు ఒంగోలు అదేవిధంగా కొండేపి 2 నియోజకవర్గాలు మన జెడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలతోటి ఈరోజు సమావేశం వేసుకున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది ఒంగోలు కూడా అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళా మన కొండేపికి మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. మనందరం కూడా ఎప్పుడు కూడా కొండేపి నియోజకవర్గం కూడా ఒక కమిట్మెంట్కి ఎప్పుడు కూడా ఒక పేరు, మనకి జిల్లాలోనే 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు వచ్చింది కూడా మన కొండేపిలో అని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నా. అలాంటి కమిట్మెంట్ తోటి పనిచేసే నాయకులు అదే స్ఫూర్తితోటి మనకి ఎక్కువగా ఏ ఒక్క ఓటు కూడా ఇబ్బంది పడకుండా తప్పనిసరిగా మన మెజార్టీ మన డివిజన్ లోని మన దగ్గర ఓటింగ్ అక్కడ పాల్గొంటున్నాం కందుకూరులో. దాని వరకు మనం కృషి చేసి మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారిని గెలిపించడంలో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వారి సందేశం ఇవ్వాలి. కొండేపి నియోజకవర్గ జెడ్పీటీసీ మెంబర్లకు, ఎంపీపీలకు, ఎంపీటీసీ మెంబర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను మొదటిగా క్షమించండి ఆలస్యంగా వచ్చినందుకు. మీరందరూ ఈరోజు ప్రకాశం జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి ఎన్నికలకు నామినేషన్ కొరకు పొద్దు నుంచి ఒంగోలుకు రావటం, ముఖ్యంగా మహిళలు అయితే ఎన్నో ఇబ్బందులకు కూడా గురై ఉన్నారు. వారందరికీ మరొక్కసారి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను ఈ ఎన్నికలు అనేది ముందు నుంచి అనుకుంటుండే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయనేది, కానీ నేను పోటీ చేస్తున్నానని అంబేద్కర్, పూలే, పెరియార్ చూపిన బాటలో పేద దళిత పిల్లలను బడిబాట పట్టించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరువిధి బాబురావు పిలుపునిచ్చారు. మాదిగల బడిబాట పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో దుద్దుకూరి అనిల్,
డేవిడ్సన్ తదితరులు పాల్గొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 34,346 స్వయం సహాయక సంఘాల వారికి 1,131 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి తెలియజేశారు. వెలుగు అధికారులతో బ్యాంక్ అనుబంధ సంఘాలు శ్రీనిధి పథకం అమలు తీరుపై మురళి సమీక్షించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఆంధ్ర బ్యాంక్ జిల్లా కోఆర్డినేటర్ వినీల, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూడా తయారు చేసి మండల వైజ్ ఈ నెల నుంచి కూడా ఈ మాసం వైజ్ కూడా దాన్ని లోన్లు ఇప్పించేదానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంకు మేనేజర్స్ కూడా మనం ఆర్ఎంస్ కూడా వచ్చారు, ఏపీజీపీ, ఇంకా అందరి బ్యాంకులు కూడా పిలిచి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటారు, సలహాలు, ఇంకా రికవరీ చేయాల్సింది ఉంటే కూడా వాళ్ళ ద్వారా ఏ గ్రూపులు ఏ మండల వైజ్ కూడా మనం తీసుకొని తప్పకుండా ఈ నెల లోపల ఏదైతే ఎంత అయితే టార్గెట్ ఉందో దాని ప్రకారం రికవరీ కూడా చేయాలని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకి జిల్లాకి కేటాయించిన టార్గెట్ కూడా ఆ బ్యాంక్ ఆర్ఎం ఏదైతే చెప్పారో వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తామని కూడా మనం హామీ ఇవ్వడం జరుగుతాం. కాబట్టి ముఖ్యంగా ఈ లోన్ ఇప్పించడం కానీ మళ్ళీ రికవరీ చేయించడం కానీ ఇవన్నీ దీని గురించి పూర్తి వివరాలు ఈరోజు ఈ ఏపీఎంస్కి ట్రైనింగ్ రూపంలో ఇచ్చి ఇది తదుపరి మండలాల్లో కూడా లోన్స్ ఇవ్వటం కానీ రికవరీ ఈ విషయాన్ని మాట్లాడడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో మా బ్యాంక్ తరఫున కొన్ని విషయాలు మాట్లాడడానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మన ఒంగోలు రీజన్లో ఉన్న 65 శాఖల్లో దాదాపు 8,000 గ్రూప్స్కి మేము ఇప్పుడు లోన్స్ ఇచ్చున్నాం. అందులో 160 కోట్ల వరకు లోన్స్ ఇచ్చున్నాం. మాకు రికవరీ కూడా అంత బాగా వస్తుంది. మన డిఆర్డీఏ వాళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే అక్కడక్కడ కొన్ని గ్రూప్స్ రికవరీ విషయంలో ప్రాబ్లం ఉంటాయి, అవి కూడా మన పీడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి రికవరీ విషయం కూడా వారి సహకారం అర్థించడం జరిగింది. అలాగే ఈ నెలలో ముఖ్యంగా మాకు జూన్ క్వార్టర్లో మేము కూడా లోన్స్ బాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఏ బ్రాంచ్లో ఏ గ్రూప్ మనం నెక్స్ట్ రోజే మన విత్డ్రా చేయించడానికి. సో 3 ఇచ్చిన 4, 4 ఇచ్చిన 5 అంటారు. సో మీకు కొత్త తగ్గుతుంది. బ్రాంచింగ్ కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ సబ్జెక్ట్ చూడకుండా డాక్యుమెంట్ చేయకుండా ఆ లిమిట్ అనేది ఈజీగా పోతుంది అన్నమాట. సో ఈ ఆస్పెక్ట్లో నేను డాక్యుమెంట్ చేసినప్పుడు మీ అందరూ కూడా ఏం చేస్తున్నట్టు మీ సీసీఆర్ వాళ్ళకి క్రియేట్ చేయడం ఏంటంటే అప్పర్ లిమిట్ ఒకటేసారి ఫిక్స్ చేయండి. సో డ్రా లిమిట్ అనేది బేసిక్ కానీ గ్రూప్ డైనమిక్స్ కానీ వాళ్ళు రిపేమెంట్ కానీ డ్రా లిమిట్ బ్రాంచ్ ఫిక్స్ చేస్తారు. సో మేము కూడా మా వాళ్ళు ఈ విధంగా గైడ్ చేస్తాము. జిల్లాలో మరుగుదొడ్లు నిర్మాణంలో జాప్యం చేస్తున్న సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని సిబ్బందితో పోలప్ప వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రగతి నివేదికల గురించి సిబ్బందిని ప్రశ్నించగా అధిక శాతం సిబ్బంది తత్తరబిత్తరలాడి బిక్కమొహం వేశారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏపీడీ సిహెచ్ వెంకట్రామరెడ్డి, విజిలెన్స్ అధికారి మీరావలి ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాంట్లో 150 చేశారు సార్. మీకు ఇట్లా అన్ని ఎఫ్ఐఆర్ ఉన్నాయండి సార్. వాళ్ళు వాళ్ళు పట్టుకునే వాటికి పనికిరావని వాళ్ళు తీసుకోవడం లేదండి సార్. సైన్స్ కంటే అవును సార్. 199 సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఇచ్చేస్తాం సార్. ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు ఐఎస్ఎల్ వాళ్ళతో మాట్లాడి ఇచ్చేస్తాం సార్. ఇస్తాను సార్. ఇచ్చిన డేటా 702 డిస్ట్రిబ్యూటెడ్ లో 500 పేమెంట్ ఇచ్చారు. 250 పేమెంట్ ఇవ్వాలి. అవును సార్. ఫస్ట్ చేసిన
చేసి నరం చేస్తారు. ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ నెల 26న ఎంసీఏ భవన్లో జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వరరావు హాజరవుతున్నారని జిల్లా అధ్యక్షులు మోషే మాదిగో ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో రాష్ట్ర స్థాయి వెస్టర్న్ డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సుధా తెలిపారు. పూర్తి వివరాలకు 9000788069 నంబర్ను సంప్రదించాలన్నారు. వార్తలలో చిన్న విరామం. ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విజ్ఞప్తి చేశారు. తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినందునే టీడీపీలో చేరాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాటి నుండి ఇప్పటికీ ఆత్మగౌరవంతో నిలిచానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల వ్యక్తిగా పనిచేసిన తనకు అవమానం ఎదురైనా నిలబడ్డానని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అండతో ముందుకు సాగాలన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంటకు మద్దతుగా అందరూ నిలబడాలని ఆయన కోరారు. జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబం మొదటి నుంచి కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఎంతోమంది పేద ప్రజలకు అండగా ఉండటం కూడా ఈ జిల్లా ప్రజలకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టడం కూడా సంతోషదాయకమైన విషయం. తప్పనిసరిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని అన్ని వర్గాల ప్రజలు, ఏదైతే 991 మంది ఓటర్స్ ఉన్నారు ఈ ఎలక్టోరల్ దాంట్లో, 755 మంది అయితే ఈ ఎంపీటీసీలు, ఒక 55 మంది జెడ్పీటీసీలు, ఒక 151 మంది మున్సిపల్ కౌన్సిల్, మొత్తం 991. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ప్రత్యేకించి బలహీన వర్గాల సంక్షేమానికి బాసటగా నిలిచేటువంటి తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నేను నిర్ణయించుకోవటం, ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని కోరుకోవటం నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం కోసం నాకు అవకాశం ఉన్న మేరకు పనిచేయటానికి, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నాకున్నటువంటి వెసులుబాటు కోసం పనిచేయటానికి నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. అది రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటం కూడా జరిగింది, ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి గారి సూచనతో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ 2-3 రోజుల తర్వాత చేద్దాము అని మాట్లాడుకున్న తర్వాత చేరికని తాత్కాలికంగా వాయిదా వేశాను. అయినా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి నేను కృషి చేస్తున్నాను. జిల్లాలోని అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల్కు నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, మీరు మాగుంట శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇవ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపిండి. నేనేదైతే ఉన్నానో తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, అదేవిధంగా పార్టీ కార్యతో వెంట నడిచేవాళ్ళు, నా వెంట ఉండేవాళ్ళు, నాతో అనుసరించే వాళ్ళు అందరికి కూడా అన్ని వేళలా అండగా ఉంటాను, అన్ని వేళలా అందుబాటులో ఉంటాను, అన్ని వేళలా సహకారం అందిస్తాను. రిమ్స్ లో విద్యుత్ సామాన్లు దొంగిలించిన చేమకుర్తి మండలం చండ్రపాడు గ్రామానికి చెందిన అంకమ్మరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులను, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుభాష్ని నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి చెప్పిన వివరాల మేరకు చీమకుర్తి మండలం చండ్రపాడు గ్రామానికి చెందిన అంకమ్మరావు రిమ్స్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ లో ఉన్న స్టోర్ రూమ్ లోని విద్యుత్కు సంబంధించిన అనేక వస్తువులను, వైర్లను దొంగిలించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు.
అంకమరావు, తండ్రి నాగేశ్వరరావు, వయసు 28 ఇయర్స్. ఇతను వచ్చి స్వగ్రామం వచ్చి చండ్రపాడు గ్రామం, చీమకుర్తి మండలం. ప్రస్తుతం ఇతను సీతారాంపురం దగ్గర ఒంగోలు గొద్దలగుంట లిమిట్స్లో రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నాడు. ఇతని మీద అనుమానంతో ఇతని మీద వచ్చిన అభియోగం మేరకు సర్వేలెన్స్ రెక్కి నిర్వహించి చూడగా ఇతను నిన్న 12/6/2015 6 గంటలప్పుడు ఏ అయితే ఇతను దొంగిలించబడ్డ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ సొమ్ముతో వెహికల్ ఒకటి కొన్నాడు. AP 27BC 2790 వెహికల్. ఈ వెహికల్లో పారిపోతుంటే పట్టుకొని అతను విచారించి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ జరిగింది. ఇదంతా కూడా రిమ్స్ హాస్పిటల్ నందు భవన నిర్మాణం జరుగుతుంటే ఇతను అక్కడ ఎలక్ట్రికల్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ITI ఎలక్ట్రికల్ కోర్స్ చేస్తున్నాడు. వీటిలన్నిటి మీద కూడా మంచి అవగాహన ఉంది ఈ ముద్దాయికి. సో ఇవన్నీ కూడా స్టోర్ రూమ్లో అప్పుడప్పుడు అన్ని తీసి పెట్టుకొని మొత్తం స్టోర్ చేసుకొని ఒక్కసారిగా డంపుగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మాకు వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎస్పీ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా టౌన్ DSP గారి యొక్క ఆధ్వర్యంలో ఈ టీం వర్క్ చేయడం జరిగింది. ఈ టీంలో హెడ్ కానిస్టేబుల్ చంద్ర, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, మా SIలు, అదేవిధంగా మా SIలు, మా స్టాఫ్ అందరూ కూడా సహకరించారు. టోటల్ వాల్యూ వచ్చేసేటప్పటికి ఇది 90,000 రూపీస్ ప్రాపర్టీ. ఈ వెహికల్ అలాంగ్ విత్ వెహికల్ అన్నీ వేసుకుంటే 1,10,000 రూపీస్ ప్రాపర్టీ. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంతవరకు ఖరారు చేయకపోవడంపై ఆ పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. నామినేషన్ గడువు 16వ తేదీ వరకు ఉన్నందున ఖచ్చితంగా ఎవరో ఒకరిని నిలపవచ్చన్న భావనలో పార్టీ క్యాడర్ భావిస్తుంది. జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ పక్షాన ఇంతవరకు అభ్యర్థిని నిలపకపోవడంపై కొంత గందరగోళం నెలకొంది. కానీ పార్టీ మాత్రం ఖచ్చితంగా అభ్యర్థిని నిలపాలన్న ఉద్దేశంలో ఉంది. పార్టీ అధినేత జగన్ ఆదేశం మేరకు పార్టీ ఎవరిని నిలపాలన్న దానిపై రాష్ట్ర కేంద్రాల్లో తర్జన భర్జన సాగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యే బాచన చెంచుగరటయ్యకు హామీ ఇచ్చినట్లుగా ఆయన్నే నిలుపుతారా లేక మరే ఇతర అభ్యర్థిని నిలుపుతారా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ మధ్యలో డైరీ వ్యాపారస్తులు మరొకరు పోటీ చేయవచ్చన్న దానిపై ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన కూడా వెనక్కు తగ్గుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జిల్లాలోని అందరినీ సమీకరించే పనిలో నిమగ్నమై ఉన్నందున ఇంతవరకు వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల సమీక్షలు కూడా జరపకపోవడం కార్యకర్తల్లో ఒకంత నిస్తేజానికి తావిస్తోంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ 16 లోపు అభ్యర్థిని ఎంపిక చేయకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట ఏకగ్రీవం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద 16వ తేదీలోపు వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థిని నిలుపుతుందా లేదా అన్నది వేచి చూడాలి. పతంజలి యోగాపీఠ్ భారత స్వాభిమాన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు యోగా వారోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు యోగాపీఠ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం త్యాగరాజ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాంచాలవరపు రాంబాబు, సుధీర్, కిషోర్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మారుతి పాల్గొన్నారు. యోగా వాక్ ఒక నగరోత్సవాన్ని శోభాయాత్రగా నిర్వహించుకొని ఆ రోజు సాయంత్రం 6:05 తాత లక్ష్మీ కళ్యాణ మండపంలో వేదికగా యోగ ధ్యాన ప్రాణాయామ శిక్షణ నిర్వహించి 7 గంటల నుండి మనోన్మణి వారి భరతనాట్య భారత్ స్వాభిమాన గీతాలకి నృత్య ప్రదర్శన అలంకరింపజేస్తున్నారు. అనంతరం జరిగే సదస్సుకి ఫార్మర్ DGP కె అరవిందరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చేస్తున్నారు. అలాగే భక్తి టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, వివిధ టీవీ ఛానల్స్లో ఆధ్యాత్మిక ప్రవచనాలకి పేరుగాంచి లలితా సహస్రామ భాష్యానికి 5.5 సంవత్సరాల పైచిలుగా భాష్యం చెప్పినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు ఆ రోజు విశేష ప్రసంగానికి విచ్చేస్తున్నారు. విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకాశం జిల్లా గాయత్రి విశ్వ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వరపాటి కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ పేర్లను ఈ నెల 20వ తేదీలోగా గుప్తా స్క్వేర్లోని కళ్యాణి లాడ్జి వద్ద నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 88683877 నంబర్ను సంప్రదించాలన్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పొందగోరే SC, ST, BC, EBC మైనార్టీ విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్లో కార్పొరేట్ పథకం కింద
దరఖాస్తులను స్వీకరించడానికి జూన్ 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించిన రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. మృతులు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. వైఎస్ఆర్సీపీలో తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది. జెడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ. అందుకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. సత్యవార్తలలో నేటి మాట. విలువైన మాటలు మాట్లాడగలిగితే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.